వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం. నేను శ్వేత. ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతోంది. మాచర్లలో ప్రశాంతమైన వాతావరణం ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈవీఎం ధ్వంసం చేస్తున్న వీడియో బయటకు రావడంతో కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోతాడంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కోసం తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు 2 రోజులు గాలించారు. ఇదిలా ఉండగా ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. జూన్ 6 వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దంటూ ఈసీకి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతోంది. మాచర్లలో ప్రశాంతమైన వాతావరణం ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈవీఎం ధ్వంసం చేస్తున్న వీడియో బయటకు రావడంతో కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోతాడంటూ ప్రచారం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ఆయన కోసం తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు 2 రోజులు గాలించారు. ఇదిలా ఉంటే ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. జూన్ 6 వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దంటూ ఈసీకి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. నరసింహ. శ్వేత, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు 202 పోలింగ్ బూత్ ఏదైతే ఉందో ఆ పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం చేసినటువంటి కేసులో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరైతే ఉన్నారో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేయాలి, తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా పల్నాడు జిల్లా పోలీసులకి ఈసీ ఆదేశాలు జారీ చేయడం. ఆ తర్వాత పల్నాడు జిల్లా పోలీసులు 4 బృందాలుగా ఎవరైతే ఉన్నారో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం 2 రోజుల పాటు తెలంగాణ కానీ ఆంధ్ర 2 ప్రాంతాల్లో కూడా ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టడం కానీ, ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెందినటువంటి కారు కానీ ఆయన డ్రైవర్ కానీ సంగారెడ్డి దగ్గర అదుపులో తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా నిన్న మనం చూసాం. అయితే 2 రోజుల పాటు కూడా ఆయన కోసం గాలింపు చర్యలు పోలీసులు చేపట్టారు. అయినా కూడా పోలీసులకు మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దొరకలేదు. ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు నిన్న ఎవరైతే ఉన్నారో ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసిన నేపథ్యంలోనే హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు కొనసాగాయి. ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ కోర్టు కూడా హైకోర్టు ఇవ్వటం కానీ, అంతేకాకుండా కూడా జూన్ 6వ తారీఖు వరకు కూడా ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేయవద్దు, పోలీసులు ఎవరో కూడా ఆయన పైన చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా వీసీ కానీ ఇటు పోలీసులకు కానీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. జూన్ 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. అంతేకాకుండా కూడా ఈ కౌంటింగ్ నేపథ్యంలోనే ఆయన ఏజెంట్లని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎన్నికల కౌంటింగ్ సరళిని ఆయన పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే అతనికి అవకాశం కల్పించాలి జూన్ 6 వరకు అని చెప్పేసి కూడా హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫున అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించడం కానీ ఆ వాదనలకి హైకోర్టు ఏకీభవించడం, ఆ తర్వాత జూన్ 6వ తారీఖు వరకు కూడా ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కూడా హైకోర్టు ఇవ్వడం కూడా మనం చూసాం. అంతేకాకుండా కూడా ఇప్పటికే ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కదలికలు నిఘా పెట్టాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం కానీ, అంతేకాకుండా కూడా ఈ ఈవీఎం ధ్వంసం కేసులో సాక్షులను తారుమారు చేయకూడదని చెప్పేసి, మరోవైపు ఆయన చుట్టూ కూడా ఆయన పక్కన కానీ 4-5 మించి ఉండకూడదని చెప్పేసి ఇలా కొన్ని షరతులతో కూడినటువంటి కొన్ని షరతులు హైకోర్టు పెట్టడం కానీ ఇదంతా కూడా మనం చూసాం. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం 2 రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టినా కూడా చివరికి ముందస్తు బెయిల్ లభించింది. హైకోర్టులో ఓరాట లభించినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఇక పల్నాడు ప్రాంతం గురించి మనం చెప్పుకుంటే ఇప్పటికే పల్నాడు జిల్లా ప్రాంతం అయినటువంటి మాచర్ల కానీ గురజాల కానీ నరసరావుపేట నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఒక ప్రశాంతమైన వాతావరణంలో అయితే ప్రస్తుతం అయితే పల్నాడు ప్రాంతం ఉన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఒకవేళ ఎన్నికల కౌంటింగ్ రోజు జూన్ 4వ తారీఖు ఏదైతే ఉందో ఆ జూన్ 4వ తారీఖు కూడా ఎక్కడా కూడా అలజడులు లేకుండా అల్లర్లు లేకుండా ఒక కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని చెప్పేసి అంతేకాకుండా కూడా భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా నిఘా వర్గాలు కానీ బలమైనటువంటి పోలీసు నిఘా వర్గాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఎస్పీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం పల్నాడు ప్రాంతం ఒక ప్రశాంతమైన వాతావరణం ప్రస్తుతం ఉన్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.
పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా కవిత ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. బెయిల్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన బెంచ్ విచారణ చేపట్టనుంది. తనకు బెయిల్ ని తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టులో కవిత సవాల్ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. బెయిల్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన బెంచ్ విచారణ చేపట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ ని అడిగి తెలుసుకుందాం. శిరీష్, శ్వేత, ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు కవిత ఇటు ఢిల్లీ లీకర్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ దాఖలు చేసిన కేసులోను, అదేవిధంగా సిబిఐ దాఖలు చేసిన కేసులోను 2 కేసుల్లో కూడా తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్ల పైన కూడా ఈ రోజు మధ్యాహ్నం విచారణ కూడా జరగనుంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు కేవలం అరవింద్ కేజ్రీవాల్ కు మాత్రమే బెయిల్ అనేది కూడా లభించడం జరిగింది. మిగిలిన ఒకరిద్దరికి బెయిల్ లభించినప్పటికీ కూడా వాళ్ళు అప్రూవర్లుగా మారడంతో వాళ్ళకు బెయిల్ అనేది కూడా ఇచ్చారు. సో ఈ కేసు అనేది దాదాపు 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నప్పటికీ కూడా ఇందులో కీలకమైన వ్యక్తులు ఎవరికి కూడా బెయిల్ అనేది కూడా లభించలేదు. అరుణ్ రామచంద్ర పిల్లయ్యతో పాటుగా ముఖ్యంగా మనీష్ సిసోడియా లాంటి వాళ్ళకు కూడా ఈ కేసులో బెయిల్ అనేది కూడా లభించలేదు. అయితే కవిత బెయిల్ పిటిషన్ ను కోర్టు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఈ కేసులో విచారించాల్సిన అంశాలు ఏవి కూడా లేవు. పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా జరిగింది. అన్ని అంశాలను కూడా దర్యాప్తు సంస్థలకు ఇచ్చాం కాబట్టి తన ఆరోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ అనేది కూడా మంజూరు చేయాలని చెప్పేసి కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత 2 పిటిషన్లు ఏంటి కూడా దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్ల పైన కూడా ఈ రోజు విచారణ అనేది కూడా జరగనుంది. దీనిపైన జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ఏకసభ్య ధర్మాసనం విచారణ అనేది కూడా జరుగుతుంది. ఒకవేళ ఢిల్లీ హైకోర్టులో కనుక బెయిల్ అనేది కూడా రాని పక్షంలో అప్పుడు కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. వచ్చే వారం నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో కేవలం అత్యవసర కేసులను మాత్రమే సుప్రీంకోర్టు విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఢిల్లీ హైకోర్టులో ఈ రోజు విచారణ కంప్లీట్ అవుతుందా, లేకపోతే విచారణ అనేది కూడా మరోసారికి వాయిదా పడుతుందా అనేది కూడా చూడాలి. ఇప్పటికే కవిత దాఖలు చేసిన 2 బెయిల్ పిటిషన్లలో కూడా దానికి సంబంధించిన దర్యాప్తు సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు మరి వాళ్ళు సమాధానం చెప్తారా, లేకపోతే మరికొంత సమయం అనేది కూడా అడుగుతారా అనేది కూడా ఈ రోజు చూడాల్సింది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ కేసు విచారణ అనేది కూడా ప్రారంభమవుతుంది. ఈ విచారణ సందర్భంగా ఇటు కవిత తరపు న్యాయవాది, అదేవిధంగా దర్యాప్తు సంస్థల తరపున న్యాయవాదులు కూడా తమ యొక్క వాదనలు వినిపించనున్నారు. రైట్ శిరీష్, థ్యాంక్ యూ. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం తుది దశకు చేరుకుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం రేపటితో ముగియనుంది. ఈ నెల 27న ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఇక ఇవాళ నల్గొండలో కేటీఆర్, ఖమ్మంలో హరీష్ రావు పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తరఫున కేటీఆర్, హరీష్ రావు ప్రచారం నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల 6వ విడతలో భాగంగా 6 రాష్ట్రాలు 2 యూటీల్లోని 58 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. యూపీలో 14, హర్యానాలో 10, బీహార్లో 8, పశ్చిమ బెంగాల్లో 8, ఢిల్లీలో 7, ఒడిశాలో 6, జార్ఖండ్లో 4, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానానికి ఓటర్లు తీర్పునివ్వనున్నారు. ఇప్పటి వరకు 5 విడతల్లో 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 428 నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. రేపటితో ఈ సంఖ్య 486కు చేరుకోనుంది. రేపు జరగబోయే పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా దొర్నాలలో లారీని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో దుండగులు లారీని కరోల గ్రామం వద్ద పొలాల్లో ఆపి టైర్లు, డీజిల్, ఇతర సామాగ్రిని తీసుకెళ్లారు. లారీ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.